హలో హాయ్, నేను ఫిజిక్స్ లెక్చర్ని. నా పేరు కొరపాటి కాశీ. నాకున్న అనుభవాన్ని మీకు పంచడం కోసం నేను ఫిజిక్స్ కాశీ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది మెయిన్గా ఫిజిక్స్ వీక్ ఉన్న స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఫిజిక్స్లో ముఖ్యమైన టాపిక్ జూనియర్ ఇంటర్లో ఉన్నది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, దీన్ని ఎన్ఎల్ఎం కూడా అంటారు. ఎన్ఎల్ఎం మనం ఒక్కొక్క టాపిక్లో క్లాసెస్, ఇది క్లాస్ 1 క్లాసెస్గా సబ్ డివైడ్ చేస్తున్నాము. సో ఒక్కొక్క టాపిక్ కింద చాలా క్లాసెస్ వస్తాయి. మీరందరూ నేను చెప్పేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంప్లీట్గా ఫ్రీనే, మీకు ఉపయోగపడుతుంది. రైట్. సో టాపిక్లోకి వెళ్తే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో మనం మాట్లాడుతున్న ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. 2 ఫ్రీ బాడీ డయాగ్రమ్, ఇది చాలా ఇంపార్టెంట్. త్రూఅవుట్ ఫిజిక్స్ మన ఫ్రీ బాడీ డయాగ్రమ్ ఎక్కడో ఏ టాపిక్ ఏదైనా సరే మనం ఫ్రీ బాడీ డయాగ్రమ్ వేయకుండా ప్రాబ్లం చేయడం కొంచెం కష్టం. సో ఫ్రీ బాడీ డయాగ్రమ్ అన్ని టాపిక్లో ఉపయోగపడుతుంది. ఏదో చిన్న కొన్ని టాపిక్లు తప్పితే మిగతా అన్ని చోట్లకి ఉపయోగపడుతూనే ఉంటుంది. ఈక్విలిబ్రియం, ఇది కూడా చాలా చోట్ల మనం దీని గురించి మాట్లాడుతూ ఉంటాము. సో ఫస్ట్ మనం టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఈ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ 3 టైప్స్. ఒకటి ఫీల్డ్ ఫోర్సెస్. ఫీల్డ్ ఫోర్సెస్ ఫీల్డ్ ఫోర్సెస్ 2 కాంటాక్ట్ ఫోర్సెస్. 3 ఫోర్సెస్ ఆఫ్ అటాచ్మెంట్. ఒకసారి చూస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. సో ఫస్ట్ మనం ఫీల్డ్ ఫోర్సెస్ గురించి మాట్లాడదాం. ఫీల్డ్ ఫోర్సెస్ అంటే గ్రావిటేషనల్ ఫోర్సు మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చేది, సెకండ్ ఇయర్లో వచ్చేటువంటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇవన్నీ అక్కడ ఛార్జెస్ కానీ ఇక్కడ మాసెస్ కానీ అవి తన చుట్టూ కొంత ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఫీల్డ్ లాగా క్రియేట్ చేసుకొని కొంత డిస్టెన్స్, థియరీ ప్రకారం ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఎక్స్టెండ్ అవుతుంది. కానీ ప్రాక్టికల్ కొంత దూరమే అవి ఉంటాయి. సో ఈ ఫీల్డ్స్, ఒక మాస్ యొక్క ఫీల్డ్ ఇంకొక మాస్ యొక్క ఫీల్డ్తో ఇంటరాక్ట్ అయితే అప్పుడు అవి ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతాయి. అంటే ఫిజికల్గా మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు బోర్డు మీద నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేశాను అంటే నా హ్యాండ్ ఆ బోర్డుని టచ్ అయింది, అవి ఫిజికల్ కాంటాక్ట్. ఇలాంటి వాటికి ఫీల్డ్ ఫోర్సెస్కి ఫిజికల్ కాంటాక్ట్ అవసరం లేదు, వాటి మధ్య కొంత డిస్టెన్స్. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవి మ్యాగ్నెట్స్, నార్త్ పోల్స్, ఈ సిమిలర్ పోల్స్, నార్త్ సౌత్. అలాంటి 2 మ్యాగ్నెట్స్ తీసుకొని నార్త్ పోల్ లేకపోతే సౌత్ పోల్ వాటిని దగ్గర తీసాను ట్రై చేస్తే అవి 80% దగ్గరికి రావు. మరి ఫిజికల్గా వాటి మధ్య కాంటాక్ట్ లేకుండానే అవి ఫోర్స్ ఎగ్జర్ట్ చేసుకున్నాయంటే వీటి వల్ల ఫీల్డ్ ఫోర్సెస్. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫీల్డ్ ఇంకో దాని యొక్క ఫీల్డ్తో ఇంటరాక్ట్ అయ్యి అవి ఫోర్సెస్ ఎగ్జర్ట్ చేసుకుంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఫీల్డ్ ఫోర్సెస్ అంటాము. రెండోది కాంటాక్ట్ ఫోర్సెస్. 2 బాడీస్ ఎట్లా ఉన్నా, ఇలా చూడు, ఇది ఒక బాడీ, దీని మీద ఇంకో బాడీ, లేదా ఇది ఒక వెడ్జి, దీని మీద ఒక బాడీ, లేకపోతే ఇది ఒకటి స్పియర్, దీని మీద ఒక ప్లాంక్. ఇలా రకరకాల షేపుల్లో ఇవి కాంటాక్ట్ అంటే వెనెవర్ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్, వాటి మధ్య ఎట్టి పరిస్థితుల్లో కాంటాక్ట్ ఫోర్స్ ఉండి తీరాల్సిందే. వాటి మధ్య ఎట్టి పరిస్థితుల్లో కాంటాక్ట్ ఫోర్స్ ఉండి తీరాల్సిందే.
ఈ కాంటాక్ట్ ఫోర్స్ రెండు కాంపోనెంట్స్ ఉంటాయి, రెక్టాంగులర్ కాంపోనెంట్స్. ఒకటి సర్ఫేసెస్కి నార్మల్గా ఉండే కాంటాక్ట్ ఫోర్స్ కాంపోనెంట్ పేరు నార్మల్ రియాక్షన్, ఎన్. నార్మల్ రియాక్షన్ ఎన్. ఇది సర్ఫేసెస్కి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి కాంటాక్ట్ ఫోర్స్ యొక్క కాంపోనెంట్. ఈ సర్ఫేస్ మధ్య ఫ్రిక్షన్ కానీ ఉంటే, ఫ్రిక్షన్ అనేది రెండు సర్ఫేసులకి ఉండాలి. ఒక సర్ఫేస్ రఫ్గా ఉంటే ఇంకో సర్ఫేస్ స్మూత్గా ఉన్నా, రెండు స్మూత్గా ఉన్నా వాటి మధ్య కాంటాక్ట్ ఫోర్స్ యొక్క ఈ కాంపోనెంట్ ఉండదు. ఇది ఫ్రిక్షన్ కాంపోనెంట్. రెండు సర్ఫేస్ రఫ్గా ఉంటే ఫ్రిక్షన్ కాంపోనెంట్ ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ కాంపోనెంట్ ఆ సర్ఫేసెస్కి టాంజెన్షియల్గా ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. సో నార్మల్ రియాక్షన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటే సర్ఫేస్కి ప్యారలల్గా ఉండే కాంపోనెంట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఈ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్ సిఆర్ఆర్ అంటారు. సో మనం ఏం చేయాలి ఇక్కడ? సో సి ఈజ్ ఈక్వల్ టు, ఇవి రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటే రిజల్టెంట్ కావాలనుకుంటే √n² + f² వేసుకుంటే నీకు కాంటాక్ట్ ఫోర్స్ వస్తుంది. కాంటాక్ట్ ఫోర్స్ ఈ సర్ఫేస్ సర్టెన్ యాంగిల్ చేస్తుంది, ఫ్రిక్షన్. సర్ఫేస్ రఫ్గా లేకపోతే కాంటాక్ట్ ఫోర్స్లో ఉండేది నార్మల్ రియాక్షన్ మాత్రమే. అది ఎలాగో సర్ఫేసెస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి దాని డైరెక్షన్ తెలిసిపోతుంది, ఫ్రిక్షన్ ఫోర్స్ డైరెక్షన్ తెలిసిపోతుంది. వీటి వల్ల మనం కాంటాక్ట్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ కనుక్కోవచ్చు. ఫిజిక్స్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే ఒక ఫోర్స్ యొక్క యాబ్సల్యూట్ డైరెక్షన్ మనం తెలియనప్పుడు ఆ ఫోర్స్కి పాసిబుల్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్స్ కనుక్కుంటే దాని నుంచి ఆ ఫోర్స్ యొక్క యాబ్సల్యూట్ డైరెక్షన్ మనం కనుక్కోవచ్చు. ఇది ఒక చిన్న పాయింట్, రైట్? సో నార్మల్ రియాక్షన్ డైరెక్షన్ ఇంపార్టెంట్ ఫిజిక్స్లో, ఎస్పెషల్లీ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎలాంటి సర్ఫేసెస్కి నార్మల్ రియాక్షన్ ఏ డైరెక్షన్లో చూపించాలనేది ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు ఇందాక చూపించినట్లుగా ఇవి ప్లేన్ సర్ఫేసెస్, నార్మల్ రియాక్షన్ ఇది మాస్ m1, ఇది మాస్ m2 అనుకున్న కొద్దిసేపు. ఈ మాస్ m1 మాస్ m2 యొక్క ఈ మాస్ m1 యొక్క బాటమ్ మోస్ట్ సర్ఫేస్, మాస్ m2 యొక్క టాప్ మోస్ట్ సర్ఫేస్, ఈ రెండు కాంటాక్ట్ ఫిజికల్ టచ్లోకి వచ్చినాయి. సో ఈ రెండు ప్లేన్ సర్ఫేసెస్ కాబట్టి ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ నార్మల్ రియాక్షన్ చూపించాలి. m1 మీద పైకి అయితే నార్మల్ రియాక్షను, m2 మీద కిందకి. ఈ రెండు మీరు గమనిస్తే ఈ సర్ఫేస్ ఏ సర్ఫేస్ అయితే కాంటాక్ట్లోకి వచ్చిందో ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో ప్లేన్ సర్ఫేస్గా తీసుకుంటే మనము సర్ఫేస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ తీసుకోవాలి. ఇది నార్మల్ రియాక్షన్. ఇది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ రెండు మళ్ళీ ప్లేన్ సర్ఫేసెస్, ఇది ఇంక్లైన్డ్ ప్లేన్. సో ఇంక్లైన్డ్ ప్లేన్ ఇలా తీసుకుంటే ఇక్కడ కూడా దీనికి ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్, ఇది స్మాల్ m, ఇది క్యాపిటల్ M. స్మాల్ mకి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో, క్యాపిటల్ M కూడా ఈ సర్ఫేస్ ఇంక్లైన్డ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఇది ఇంక్లైన్డ్ సర్ఫేస్, హారిజాంటల్ సర్ఫేస్, వర్టికల్. సో ఇంక్లైన్డ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉంటుంది క్యాపిటల్ M, అంటే క్యాపిటల్ Mకి పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఇది ఒక్కో బ్లాక్ మీద మనం చూపించిన నార్మల్ రియాక్షన్ డైరెక్షను. సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఫర్ ఎగ్జాంపుల్, కర్వ్డ్ సర్ఫేస్, ఇదేమో ప్లేన్ సర్ఫేస్, ఇది ప్లేన్ సర్ఫేస్. మరి ఇలాంటి సర్ఫేస్, ఇక్కడ సర్ఫేస్ కర్వ్డ్ సర్ఫేస్ కదా, రెండు ప్లేన్ ఇప్పటిదాకా ప్లేన్గా లేవు కదా, మరి ఎట్లా చూపించాలంటే ఇగో చూడండి, ఈ ప్లేన్ సర్ఫేస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏదో ఒక పాయింట్ దగ్గర కాంటాక్ట్లోకి వస్తాయి. ఏదో ఒక పాయింట్, ఏ పాయింట్ అయితే కాంటాక్ట్లో వచ్చిందో ఆ పాయింట్ దగ్గర ఈ ప్లేన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా మనం ఒక లైన్ డ్రా చేసేది నార్మల్ రియాక్షను. దీని మీద ఇలా రాస్తే అది రేడియల్ డైరెక్షన్ అవుతుంది.
సో ప్లేన్ సర్ఫేస్ మీద నార్మల్ రియాక్షన్, కర్వ్డ్ సర్ఫేస్ మీద రేడియల్ డైరెక్షన్లో ఉంటే నార్మల్ రియాక్షను. సో 1 2 3 ఇంకోటి ఉంది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఒక వర్టికల్ వాల్, హారిజాంటల్ సర్ఫేస్ మనం తీసుకుంటే ఇదిగో ఇది ఒక రాడ్, రెండు స్మూత్, ఇది స్మూత్, ఇది స్మూత్, ఇది కూడా స్మూత్, రెండు సర్ఫేసులు స్మూత్ అయితే కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి కాంటాక్ట్స్ ఈ రాడ్, ఈ ప్లేన్ హారిజాంటల్ సర్ఫేస్, ఈ ప్లేన్ వర్టికల్ సర్ఫేస్ కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు తెలిసిన పాయింట్ ఏంటి, ఇది పాయింట్ అనుకుంటే కొద్దిసేపు ఇది ప్లేన్ సర్ఫేస్. మరి పాయింట్ ప్లేన్ సర్ఫేస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు మనం ఎలా చూపించాలి కాంటాక్ట్ ఫోర్స్? ఈ పాయింట్ దగ్గర ఈ ప్లేన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది నార్మల్ రియాక్షన్ డైరెక్షన్ అవుతుంది, అది నార్మల్ రియాక్షన్ డైరెక్షన్ అవుతుంది. సో నార్మల్ రియాక్షన్ డైరెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎన్ఎల్ఎం. ఎన్ఎల్ఎం చూసా ప్లేన్ సర్ఫేసెస్, ఇక్కడ ఇంక్లైన్డ్ ప్లేన్ సర్ఫేస్, ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్, ఇక్కడ పాయింట్ సర్ఫేస్, ఇలాంటి వాటికి నార్మల్ రియాక్షన్ డైరెక్షన్ ఎట్లా చూపించాలి అని చెప్తాను. ఈరోజుకి ఇది చాలు. మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.